అందరికీ నమస్కారం. నేను డాక్టర్ హారిక భీమా, కన్సల్టెంట్ ఆబ్స్టెటిషియన్ గైనకాలజిస్ట్ అట్ ఎన్ఎల్ స్పెషాలిటీ హాస్పిటల్స్. సిజేరియన్ సెక్షన్ టైంలో ఇచ్చే స్పైనల్ ఎనెస్థీషియా, ఆ స్పైనల్ నీడిల్ అనేది చాలా ఫైన్ నీడిల్. దాని వల్ల అనేది బ్యాక్ పెయిన్ కాదు. సో ప్రెగ్నెన్సీలో అండ్ పోస్ట్ డెలివరీలో బ్యాక్ పెయిన్ ఎందుకు వస్తుంది అంటే, ఫస్ట్ థింగ్, మనకి ప్రెగ్నెన్సీలోనే రిలాక్సిన్ అనే హార్మోన్ ఒకటి ఉంటుంది. ఈ రిలాక్సిన్ అనే హార్మోన్ స్పైన్ చుట్టూతా ఉన్న లిగమెంట్స్, మజిల్స్ వీటన్నిటిని రిలాక్స్ చేస్తుంది. సో అక్కడ స్ట్రెంగ్త్ అనేది కొంచెం వీకెన్ అవుతుంది. ఇంకా ప్రెగ్నెన్సీలో గ్రోయింగ్ యూట్రస్ వెయిట్ వల్ల స్పైన్ అనేది ఫార్వర్డ్ పుల్ ఉంటుంది అనమాట. సో దీని వల్ల స్పైన్ షేప్ కూడా మనకి చేంజ్ అవుతుంది. దీన్ని మనం లార్డోసిస్ అని కూడా అంటాము. సో వీటి మీద మనకి బ్యాక్ అనేది కొంచెం వీకెన్ అయ్యి బ్యాక్ స్ట్రెంగ్త్ అనేది తగ్గుతుంది. సో దాని మీద మనకి బ్యాక్ ఏక్ వస్తుంది. అండ్ మన పోస్చర్ మీద కూడా ఇన్అప్రోప్రియేట్ పోస్చర్ లో ఉన్నప్పుడు మనకి బ్యాక్ పెయిన్ అనేది ఉంటుంది. ఫీడింగ్ అప్పుడు పోస్చర్ సరిగ్గా లేకపోవడం వల్ల నెక్ పెయిన్, లో బ్యాక్ ఏక్ అనేది ఉంటుంది. సో దీనికి మనము ప్రాపర్ బ్యాక్ సపోర్ట్ తోటి పిల్లోస్ అయినా యూస్ చేసుకొని ఒక కంఫర్టబుల్ చైర్ లో కూర్చొని ఫీడింగ్ ఇవ్వడము, అండ్ వీటితో పాటు హై ప్రోటీన్ డైట్ అండ్ ఐరన్, కాల్షియం, మల్టీవైటమిన్ సప్లిమెంటేషన్ ఇవి తీసుకోవడం వల్ల మనకి బ్యాక్ పెయిన్ అనేది కొంతవరకు తగ్గుతుంది. వీటన్నిటితో పాటు బ్యాక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ అనేది చాలా ఇంపార్టెంట్.